ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో హిందీలో వస్తున్న చిత్రం వాటు ఇటీవలి షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ స్క్రీన్ ను షేర్ చేసుకోవడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఆతిథ్య చోప్రా నిర్మాతగా వ్యవహరించగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎన్టీఆర్ సినిమా కావడంతో తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. తెలుగులో ఈ మూవీకి భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందనే టాక్ నెట్టింట ప్రచారంలో ఉంది. తాజాగా తెలుగు రైట్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. భారీ ధరలకే కొనుగోలు జరిపినట్టు ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది. ట్రిపులర్ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ పెరిగింది. ఆయన చేస్తున్న సినిమాలకు డిమాండ్ కూడా పెరిగింది. ఇటీవల వచ్చిన దేవర మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు వాటు కూడా అంతకు మించి అంచనాలను క్రియేట్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14వ తారీఖున పాన్ ఇండియాలో ఈ మూవీని విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాపై ఇటు తెలుగులో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో తారక్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుపుకోబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా విడుదల విషయంలో తెలుగు వారికి నిర్మాతలు షాక్ ఇచ్చారు. ఈ సినిమాని బయర్స్ చేతికి వెళ్లకుండా తెలుగులో ఓన్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎన్టీఆర్ సినిమాను ఎంత ధర అయినా కొనుగోలు చేసేందుకు బయర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని బయర్స్ కొనుగోలు చేసి లాభాలు అందుకోవాలని ఆశిస్తున్న తరుణంలో యశ్రాజ్ ఫిలిమ్స్ బయర్ల ఆశలపై నీరు చల్లడంతో వారి ఆశలు కాస్త నిరాశలుగానే మిగిలిపోయాయి. తెలుగు రాష్ట్రాల నిర్మాతలు స్వంతంగా విడుదల చేయనున్నారు. బిజినెస్ డీటెయిల్స్ చూస్తే తూర్పుగోదావరి హక్కులు 5.4 కోట్లు, ఆంధ్ర రూపాయలు 35 కోట్లు, మొత్తం తెలుగులో బ్రేక్ 90 కోట్లు వసూలు చేయాలి. భారీ సంఖ్యలో ప్రత్యేకించి ఇది సాధారణ తెలుగు చిత్రం కాదు. యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో బ్రాండ్ ఫుల్ లేకపోవడంతో మొత్తం క్రేజ్ ఎన్టీఆర్ పైనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2013లో ఘన విజయం సాధించిన వార్ మూవీకి సీక్వెల్గా వస్తున్న వాటులో ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. ఇదే సినిమాతో హృతిక్ రోషన్ టాలీవుడ్ మార్కెట్లో భారీ విజయాన్ని సాధించేందుకు సిద్ధమవుతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ నెలకొని ఉంది. బడా ప్రొడక్షన్ హౌసెస్ థియేట్రికల్ హక్కులను పొందేందుకు యశ్రాజ్ ఫిలిమ్స్ ను సంప్రదించినట్టు సమాచారం. అయితే తెలుగు కొనుగోలుదారులకు యశ్రాజ్ ఫిలిమ్స్ నో చెప్పిందంట. 2 తెలుగు రాష్ట్రాలంతటా కూడా ఈ సినిమాను సొంతంగా విడుదల చేయాలని నిర్ణయించుకుందంట. నార్త్ సౌత్ తో పాటు ఓవర్సీస్ లో కూడా ఇదే ఫార్ములాను యశ్రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల వచ్చిన టీజర్ లో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరు లుక్స్, యాక్టింగ్ మూవీ లవర్స్ ను ఆకట్టుకున్నాయి. హీరోల మధ్య యాక్షన్ సీన్స్, స్పై, థ్రిల్లర్ ఎలిమెంట్స్ సినిమాను మరొక స్థాయికి తీసుకెళ్లడం ఖాయమంటున్నారు అభిమానులు. టీజర్ చూస్తుంటే మూవీ విజువల్ ట్రీట్ గా రాబోతున్నట్టు అర్థమవుతుంది. అంతేకాక హృతిక్ ఎన్టీఆర్లపై నటు సాంగ్ రేంజ్ లో ఒక సాంగ్ ను డిజైన్ చేశారట. ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలవబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ రిహార్సల్స్ టైంలో హృతిక్ కాలికి గాయం అవడంతో చిత్రీకరణ ఆలస్యమైనట్టు సమాచారం. షూటింగ్ చివరి దశకు చేరుకుందని, ఓ కీలక ఎపిసోడ్తో మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు. వాటు మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.